హాయ్ అండి, వెల్కమ్ టు స్టడీ విత్ ట్రిక్స్. ఈరోజు మనం 3 జూలై యొక్క కరెంట్ అఫైర్స్ ని డిస్కస్ చేయబోతున్నాం. విచ్ ఇండియన్ కంపెనీ వాస్ ద ఫస్ట్ సర్పాస్ 15 గీగావాట్స్ ఆఫ్ ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ? భారతదేశంలో 15 గిగావాట్లకు పైగా స్థాపిత నవీకరణీయ విద్యుత్ సామర్థ్యాన్ని అందుకున్నటువంటి తొలి భారతీయ కంపెనీ ఏది అంటే అదానీ గ్రీన్ ఎనర్జీ. ముఖ్యంగా ఎందులో అంటే సోలార్ మరియు విండ్ ఎనర్జీలో అండి. ఎంత ఇన్స్టాల్డ్ రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ అంటే 15 gigawatts. Who has been reappointed as the chairman of the Central Board of Direct Taxes CBDT for a 1-year term starting from July 1st, 2025. 2025 జూలై 1 నుండి 1 సంవత్సర కాలానికి కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి చైర్మన్ గా తిరిగి నియమితుడు అయినటువంటి వ్యక్తి ఎవరు అంటే రవి అగర్వాల్ గారు. What is the name of the first joint maritime initiative launched by the Quad nations to enhance cooperation in the Indo-Pacific region? Indo-Pacific ప్రాంతంలో సహకారాన్ని పెంపొందించడానికి లేక మెరుగుపరచడానికి క్వాడ్ దేశాలు ప్రారంభించినటువంటి తొలి సంయుక్త కార్యక్రమం అండి ఇది. ఫస్ట్ టైం క్వాడ్ దేశాలు ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించాయి. సో ఏవి వస్తాయండి క్వాడ్ దేశాలు? జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా మరియు ఇండియా. సో దీని పేరు ఏం పెట్టారు? క్వాడ్ అట్ సీ షిప్ అబ్జర్వర్ మిషన్. The football for schools F4S program is run by FIFA in collaboration with which international organization? Football for schools F4S కార్యక్రమాన్ని ఫిఫా ఏ అంతర్జాతీయ సంస్థతో భాగస్వామ్యంగా నిర్వహిస్తోంది అంటే యునెస్కో. ఇలా కాకుండా ఎగ్జామ్స్ లో FS4 అంటే ఏంటి అన్న అడగచ్చు. యునెస్కో ఏ సంస్థతో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది అన్నా కూడా అడగచ్చు. According to the State of India's Digital Economy Report 2024, what is India's global rank in terms of overall digitalization? 2024 భారత డిజిటల్ ఆర్థిక వ్యవస్థ నివేదిక ప్రకారం సమగ్ర డిజిటలైజేషన్ పరంగా భారత్కు గ్లోబల్ ప్రపంచ స్థాయిలో ఉన్న ర్యాంకు ఎంత అంటే 3rd ర్యాంక్ అండి. అదే G20 దేశాల్లో తీసుకుంటే 12th ప్లేస్ లో ఉంది. Which country won the Bloomberg's Philanthropies Award in the Zero category for Global Tobacco Control? ప్రపంచ టొబాకో నియంత్రణలో ఓ వర్గంలో బ్లూంబర్గ్ ఫిలాంథ్రోపిస్ అవార్డును గెలుచుకున్న దేశం ఏదంటే భారతదేశం అండి. ఎందుకు అంటే ఈ అవార్డు వచ్చినది భారత్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టిందంటే పొగాకును నియంత్రించడానికి. అవార్డ్ లైక్ ఓ కేటగిరీ అంటే ఆఫర్ హెల్ప్ టు క్విట్ టొబాకో యూస్. ఈ కేటగిరీ కింద భారతదేశానికి అవార్డు రావడం జరిగింది. ఇది యాక్చువల్గా WHO యొక్క ఎంపవర్ ప్రోగ్రామ్ లో భాగంగా దీన్ని భారత్కు ఇవ్వడం జరిగింది. In which Indian state was a 5,300-year-old early Harappan settlement and బరియల్ సైట్ రీసెంట్లీ డిస్కవర్డ్? ఇటీవల 5,300 సంవత్సరాల పురాతన హరప్పన్ నివాసం మరియు ఒక మానవ సమాధి కూడా అక్కడ లభించిందండి. ఏ రాష్ట్రంలో కనుగొన్నారంటే గుజరాత్ లో కనుగొన్నారు. అదే ఏ విశ్వవిద్యాలయం కనుగొనింది అంటే కేరళ విశ్వవిద్యాలయం కనుగొనింది. అక్కడ ఏం లభించాయంటే అరుదైనటువంటి మట్టి పాత్రలు, అదే విధంగా నిర్మాణ అవశేషాలు, ఒక మానవ సమాధి, ఇలాంటి వాటిని కనుక్కోవడం జరిగింది. ఇలాంటి క్వశ్చన్స్ హిస్టరీలో ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయండి. Which ministry released the Sustainable Development Goals National Indicator Framework Progress Report 2025? 2025 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ నేషనల్ ఇండికేటర్ ఫ్రేమ్వర్క్ NIF పురోగతి నివేదికను విడుదల చేసినటువంటి మంత్రిత్వ శాఖ ఏది అంటే మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్. Who recently became the world's youngest person to climb the summit of Mount Elbrus, the highest peak in Europe? యూరోప్లోని అత్యున్నత శిఖరమైనటువంటి మౌంట్ ఎల్బ్రస్ ను అధిరోధించినటువంటి ప్రపంచంలోనే అత్యంత చిన్న వయస్కుడైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి వారు ఎవరంటే దేవ్బీర్ సింగ్.
Which union minister released the Management Effectiveness Evaluation Report (MEE) report for the year of 2022 to 2025 for 438 protected areas in India? భారతదేశంలో ఎన్ని రక్షిత ప్రాంతాల కోసం అండి? 438 రక్షిత ప్రాంతాల కోసం నిర్వహణ వేదికలకి ఎంఎంఈ రిపోర్ట్ ను 2020 నుంచి 2025 వరకు విడుదల చేసినటువంటి కేంద్ర మంత్రి ఎవరు అంటే భూపేంద్ర యాదవ్ గారు. ఎప్పుడు చేశారండి ఇది? ఇండియన్ కన్వెన్షన్ కాన్ఫరెన్స్ డెహ్రాడూన్ లో జరుగుతుంది కదా, అక్కడ దీనిని విడుదల చేయడం జరిగింది. సో ఇందులో ముఖ్యంగా మంచి నిర్వహణను చూపించినటువంటి కేరళ రాష్ట్రానికి, అదే విధంగా చండీగఢ్ కి అగ్రస్థానాల్లో ర్యాంక్ రావడం జరిగింది. వాట్ ఈస్ ఇండియాస్ గ్లోబల్ ర్యాంక్ ఇన్ ద హురూన్ గ్లోబల్ యూనికార్న్ ఇండెక్స్? యూనికార్న్ అంటే 1 బిలియన్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి వాటిని యూనికార్న్స్ అంటారనమాట. అంటే ఇవి ప్రైవేట్ స్టార్టప్స్ అండి ఇవి. సో ఇందులో మన ఇండియా ర్యాంక్ ఏంటంటే 3rd ర్యాంక్. ఫస్ట్ అయితే యునైటెడ్ స్టేట్స్, సెకండ్ వచ్చి చైనా, థర్డ్ వచ్చి ఇండియా. సో ఇండియాలో ఇప్పుడు కరెంట్ యూనికార్న్స్ ఎన్ని ఉన్నాయంటే 67 యూనికార్న్స్ ఉన్నాయి. అదే వరల్డ్ లో ఫస్ట్ యూనికార్న్ అయితే టాప్ లో ఉన్నది మాత్రం స్పేస్ ఎక్స్. Where was the 2025 Bonn Climate Change Conference SB62 held? 2025 బాన్ వాతావరణ మార్పుల సదస్సు ఎక్కడ నిర్వహించబడింది అంటే జర్మనీలో నిర్వహించబడింది. ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించబడింది అంటే June 16th నుంచి June 26th వరకు జర్మనీలోని వరల్డ్ కాన్ఫరెన్స్ సెంటర్ లో దీన్ని నిర్వహించడం జరిగింది. COP30 యొక్క ముందస్తు చర్యల భాగంగా దీన్ని నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఇందులో ప్రధాన అంశం ఏమంటే గ్లోబల్ గోల్ ఆన్ అడాప్టేషన్, దానిపైన ఎక్కువగా దృష్టి సారించడం జరిగింది. అయితే భారత్ మాత్రం ప్యారిస్ ఒప్పందంలో భాగంగా ఉన్నటువంటి ఆర్టికల్ 9.1 ప్రకారం వాతావరణ ఆర్థిక బాధ్యత కోసం నాయకత్వం వహించడం జరిగింది. Which countries recently developed the world's first silicon-free computer using 2-dimensional materials? ఇటీవల 2D పదార్థాలను ఉపయోగించి ప్రపంచంలోనే మొట్టమొదటి సిలికాన్ రహిత కంప్యూటర్ ని అభివృద్ధి చేసినటువంటి దేశం ఏది అంటే యునైటెడ్ స్టేట్స్ అండి. ఏ యూనివర్సిటీ వారు అంటే పెన్సిల్వేనియా స్టేట్ యూనివర్సిటీ వారు దీన్ని రూపొందించడం జరిగింది. Which country became the first Amazon nation to receive malaria-free certification from World Health Organization? ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO చేత మలేరియా రహిత దేశంగా గుర్తింపు పొందినటువంటి తొలి అమెజాన్ దేశం. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఏది అంటే సురినామ్. Which Indian company has partnered with China-based Jiangsu Regbio Technology for the technology transfer of its 9-valent HPV వ్యాక్సిన్ REC-603? చైనా ఆధారిత జియాంగ్సు ఎక్స్బియో టెక్నాలజీతో తన 9-valent హెచ్పివి వ్యాక్సిన్ REC-603 యొక్క సాంకేతికత బదిలీ కోసం భాగస్వామ్యం చేసుకున్నటువంటి భారతీయ కంపెనీ ఏది అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్. యాక్చువల్ గా ఇక్కడ వ్యాక్సిన్ తయారు చేసింది ఏ కంపెనీ అంటే చైనా బేస్డ్ జియాంగ్సు రెగ్బియో టెక్నాలజీ అండి. కానీ ఆ వ్యాక్సిన్ పేరేం పేరు REC-603. దీనిని భారతదేశంలో తయారు చేయడానికి లైసెన్స్ తీసుకున్న వారు ఎవరు అంటే బయోలాజికల్ ఈ లిమిటెడ్. ఇది హైదరాబాద్ కు చెందినటువంటి వ్యాక్సిన్ తయారు చేసేటువంటి కంపెనీ. సో దిస్ ఈస్ ద క్విజ్ క్వశ్చన్. ఇది అంటే ఈరోజు ఇవాల్టి కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్. ప్లీజ్ ట్రై టు కమెంట్ ఫర్ దిస్ క్విజ్ క్వశ్చన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్ స్టడీ విత్ ట్రిక్స్.